వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా హెల్తీగా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా కొత్తగా కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ రెసిపీని కనుక ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే రెసిపీని ఖచ్చితంగా ప్రిపేర్ చేసుకుంటారండి, అంత బాగుంటుంది. ఇక రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పుతో ఒక కప్పు వరకు బియ్యం పిండి, హాఫ్ కప్పు వరకు ఉప్మా రవ్వ, అలానే కొంచెం టేస్ట్కి సరిపడా అంత ఉప్పు కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలాగా కలిపి కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటూ దోశ బ్యాటర్కి మనం ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా ఇక్కడ మనం పిండిని అయితే కలిపేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ని అయితే చూద్దాము. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని కానీ నెయ్యిని కానీ వేసుకోండి. దీంట్లోకి పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అలానే కొంచెం క్యాప్సికము, ఇంకా తురుముకున్నటువంటి క్యారెట్, ఇంకా నేను తురుముకున్నటువంటి బంగాళదుంపను కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు బంగాళదుంప ప్లేస్లో క్యాబేజ్ను కూడా వేసుకోవచ్చు. నేనైతే బంగాళదుంప వేసుకున్నాను. వేసుకొని బంగాళదుంపలో ఉన్న చెమ్మంతా కూడా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి, త్వరగా వాటర్ అనేది ఇంకిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మిరియాల పొడి, అలానే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకా ఫైనల్గా కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇంక ఇందులో మనం కారం అయితే ఏమీ వేసుకోమండి, ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి. ఒకవేళ ఎగ్ తినే వాళ్ళైతే దీంట్లో ఒక 2 ఎగ్స్ని కూడా వేసుకోవచ్చు, అప్పుడు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక ఫైనల్గా దీంట్లోకి కాస్త కొత్తిమీరని అయితే వేసేసుకొని మొత్తం కలిసే విధంగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ నానబెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ ఉంది కదండి, దీంట్లోకి హాఫ్ నిమ్మ చెక్క ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని పిండేసుకోవాలి. చూడండి, ఇలా పిండుకోవడం వల్ల ఈ రెసిపీకి స్పెషల్ టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు బ్లింకిట్ ఇంకా ఇన్స్టామార్ట్లో మనకి అవైలబుల్గా ఉంటున్నాయి కదండి రైస్ ఫ్లోర్ షీట్స్ అని, మనకి అవైతే చాలామంది ఇప్పుడు చాలా యూట్యూబ్ వీడియోస్లో కూడా చూస్తున్నాము. అలా అందరికీ అన్నీ అవైలబుల్గా ఉండవు కాబట్టి నేను ఇక్కడ ఆ షీట్స్ని కూడా మనం ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, ఒక ప్లేట్కి మనం ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకొని ఒక గరిటెతో ఒక గరిటె పిండిని అయితే తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. వేసుకొని దీన్ని ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, నెమ్మదిగా ఇలా ఉంచుకుంటే ఇది ప్లేట్ మొత్తానికి స్ప్రెడ్ అయిపోతుంది. మీకు అది వస్తుందా రాదా అనే డౌట్ కూడా అవసరం లేదండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ స్టవ్ వెలిగించి ఇలా కాస్త వాటర్ని అయితే మరిగించుకుంటున్నాను. దాంట్లో ఒక స్టాండ్ లేదా ఒక గిన్నెను పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దీన్ని పెట్టి మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 2-3 సెకండ్లు లేదా 4 సెకండ్ల పాటు కుక్ చేసుకోవాలండి, అంతే. చూడండి, ఇక్కడ నేను ప్లేట్ని కూడా చేత్తో పట్టేసుకున్నాను, అంత వేడిగా లేదు. ఈలోగా నేను ఇంకొక ప్లేట్కి కూడా ఆయిల్ అప్లై చేసి అదే విధంగా చేశాను. దీన్ని ఇలాగా ఎడ్జెస్ మనం ఇలా చాక్తో అంటే చాలా చక్కగా వచ్చేస్తుంది. చూడండి, ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. చూడండి, చాలా చక్కగా వచ్చేస్తుంది. ఎక్కడా కూడా అతుక్కోకుండా మనకి రైస్ ఫ్లోర్తో షీట్ అయితే రెడీ అయిపోయిందండి. రైస్ షీట్స్ అని కూడా అంటారు. ఇవి మనకి బయట కూడా దొరుకుతాయి, మీరు కావాలి అనుకుంటే బయట కొనుక్కొని కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సింపుల్గా నేను ప్రిపేర్ చేసుకున్నాను. అందరికీ అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి ఎవరికి ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ ఉంది కదండి, దాన్ని ఇలా పొడుగ్గా కొంచెం అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడా ఒకే లైన్లో వచ్చేలాగా పెట్టుకొని మీరైతే సెంటర్కి కాకుండా ఒక సైడ్కి అయితే పెట్టేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపించిన విధంగా ఒక సైడ్కి పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నైఫ్తో అయితే మనం కట్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చిన్న సైజులో తీసుకున్నాను కాబట్టి షీట్స్ నేను మధ్యలో వచ్చేది కాస్త పెద్దగా, మిగతావి ఆ చివర ఈ చివర వచ్చేది కాస్త చిన్నగా అయితే కట్ చేసుకున్నాను. లోపల స్టఫింగ్ అనేది బయటకు వచ్చినట్టు అనిపిస్తే వేళ్ళతో అడ్జస్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మొత్తం అన్నిటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను.
చూడండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మనం ఒక తాలింపు అయితే వేసుకోవాలి. ఇక్కడ తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, నూనె అలానే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని తాలింపు అయితే వేసుకున్నానండి. ఈ తాలింపుని నెయ్యితో వేసుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలకైతే కొత్తగా ఉంటుందండి. రెగ్యులర్గా చేసి ఇచ్చే దోశ, ఇడ్లీ ఇలాంటివి తిని తిని బోర్ కొడితే పిల్లలకి కొత్తగా డిఫరెంట్గా ఇలా చేసి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక పైనుంచి కొంచెం డార్క్ సోయా సాస్ని అయితే వేసుకున్నాను నేను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.